లూకా సువార్త 2వ అధ్యాయం 8-10 వచనాలు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా సజీవుడు, సైన్యములకు అధిపతికు దేవుడు యెహోవా దేవునికి సమస్త ఘనతయు మహిమయు ప్రభావములను ఆరోపించుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని లేఖన భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 8-10 వచనాలు చదవగా మనం విన్నాం. ఆ చదవబడిన లేఖన భాగంలో 9వ వచనంలో ఒక చక్కని మాటను మనం గమనించగలం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి పిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి యెహోవా, సర్వ సృష్టిలో నీవు నిజమైన దేవుడవు తండ్రి, మాట్లాడే దేవుడు అని మీకు బిరుదు ప్రభా. ఈ ఉదయకాలం అట్టి ఆశ చేత నీ యొక్క దాహము చేత తండ్రి మీరు మాతో మాట్లాడతారని నీ సన్నిధిలో నీ బిడ్డలుగా మీ జనాంగంగా మేము ఉన్నామయ్యా. ఈ ఉదయకాలం మాతో మాట్లాడండి. మీ స్వరము వినగలిగే శక్తిని, జ్ఞానమును మాకు దయచేయండి. మీరు మహిమపరచబడాలి, మీరు ఘనపరచబడాలి అయ్యా నాయన. అందుకు మేము కారకులం అవ్వాలి గనుక నీ వాక్యం అనేటువంటి ఖడ్గము చేత, దండము చేత మమ్మల్ని శిక్షించో. ఏమి చేసినప్పటికి కూడా ప్రభా నీలో మేము ఎదగాలి, వాక్యం చేత పట్టబడాలి. అంటే దీవెన మాకు దయచేయమని యేసుక్రీస్తు అత్యున్నత నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ఇద్దరు అన్నదమ్ములు కుటుంబంలో ఉన్నారంట. అయితే తండ్రి గొప్ప ఆస్తి గలవాడే, కోటీశ్వరుడు. ఆ పెద్ద కుమారుడు తండ్రి మాట వినకుండా, తండ్రి చెప్పిన వివాహం చేసుకోకుండా తను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడనేటువంటి ఒకే ఒక కారణం చేతంట ఆ తండ్రి ఆ పెద్ద కుమారుణ్ణి విడిచిపెట్టేశాడు. ఇంట్లోనే ఉన్న పెద్ద కుమారుణ్ణి తండ్రి పట్టించుకోవడంలే, వదిలేశాడు. చిన్న కుమారుణ్ణే ప్రేమిస్తున్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. అయితే పెద్ద కుమారుడు ఇంట్లో ఉంటున్నాడు, ఏదో అలా మొసలుతూ ఉన్నాడు, కానీ తనకంటూ ఒక ప్రేమ కానీ ఆదరణ కానీ ఏమీ చూపించట్లే. ఒకరోజు తండ్రి కుమారులిద్దరిని పిలిచాడంట. పిలిచిన తర్వాత, నా వయసు వృద్ధాప్యంలోనికి వచ్చేసాను కాబట్టి మీ జీవితంలో, అంటే నా జీవితంలో మీ కొరకు సంపాదించింది ఏమైనా ఉంటే దాన్ని మీకు ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్తే చిన్న కుమారుడు అన్నాడంటే, ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న, ఇప్పుడు అవేం మాట్లాడద్దు, ముందు మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు ఇద్దరు. తర్వాత చిన్న కుమారుడు వచ్చి అన్నాడంట, ఏ నాన్న నీకు బుద్ధి లేదా, వాడు అన్నయ్య అంత పెద్ద తప్పు చేశాడు, నువ్వు ఎలాగా వాడికి ఇది చేస్తావు, నేను ఒప్పుకోను దానికి అని చెప్పేసి. కానీ తండ్రికి ఎక్కడో పెద్ద కుమారుడి మీద ప్రేమ ఉంది. పోనీ అలాగా పెద్ద కుమారుడి మీద ప్రేమ చూపిద్దాము అని అంటే చిన్న కుమారుడు ఒప్పుకోవటంలే. తండ్రికి అర్థమైపోయింది, నా చిన్న కొడుకు ఎలాగో పెద్దవాడికి ఆస్తిలో ఎటువంటివి కూడా రానివ్వడు అని చెప్పేసి. అధికారం ఉన్నప్పటికి కూడా ఏమీ చేయలేని పరిస్థితి తండ్రిది. సరే, నాన్న దగ్గరికి వచ్చాడంట. బలవంతంగా నాన్న దగ్గర సంతకాలన్నీ తీసేసుకున్నాడు చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు ఏది ఆశించలేదంట. సరే, ఎలా జరిగితే అలా జరగని. ఎందుకంటే చిన్నోడు వచ్చాడు,
నాన్న ఆస్తి అంతా నాకు ఇచ్చేసాడు, నీకేమి ఇవ్వలేదు, నీ మీద కోపంతో ఉన్నాడని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత పెద్ద కుమారుడు ఏమనలేదు, అయిపోయింది. తను పెళ్లి చేసుకున్నటువంటి భార్య దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఆ భార్య అన్నదంట, వద్దులేండి, దేవుడు మనల్ని ఎలా పోషిస్తాడో అలాగే పోషిస్తాడు, ఎలా చూసుకుంటాడో అలాగే చూసుకుంటాడు అని చెప్పి. కొన్నాళ్ళకి తండ్రి కన్నుమూశాడు. చిన్నవాడు పెద్దవాడిని పిలిచి, అరే ఇదిగో నాన్న ఇచ్చిన ఆస్తులు అంతట్లో కూడా నా పేరు మీద ఉన్నాయి, నీకు ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉంది, ఆ చిన్న ఇల్లు ఒకటే ఉంది, అది ఆ ఇంటికి కొంచెం దూరంగా ఉంటుంది, ఆ ఇల్లు చాలా ఫామ్ హౌస్ లాంటిది, అదొకటే నీ పేరు మీద ఇచ్చాడు నాన్న, అందులో నుండి నువ్వు ఇక్కడ ఉండద్దు అని చెప్పి ఆ బిల్డింగ్లో నుంచి బయటకు పంపించేశారు. సరేలేరా, ఎవరైతే ఏంటి, నువ్వైతే నేనైతే ఏంటి, ఇద్దరం ఒకటే కదా, అన్నదమ్ములం కదా, నువ్వే ఆనందంగా ఉండని చెప్పి తమ్ముడు అన్నయ్య బయటకు వచ్చేసాడు. కొన్ని రోజులు అలా గడుస్తూ ఉంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారంట భార్య భర్తలు. ఒక్కసారి లగ్జూరియస్ లైఫ్లో నుంచి పేదరికానికి వచ్చేసారు. బాధపడుతూ ఉన్నారంట, చాలా బాధపడుతూ ఉన్నారు. భర్త బాధపడుతూ ఉంటే ఆ భార్య అన్నదంట, ఎందుకంటే బాధపడుతున్నారంటే, లేదు నాతో పాటు నిన్ను కూడా ఇలాంటి స్థితిలోనే తీసుకొచ్చి నన్ను క్షమించంటే, లేదు లేదు, మనము దేవుణ్ణి నమ్మాం కాబట్టి మన ఈ శ్రమల్లో, మన ఈ బాధల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు అనుకుంటున్నావా? లేదు, దేవుడు మనల్ని విడిచిపెట్టడు. వీటన్నిటి వెనుక దేవుని యొక్క ఆశీర్వాదం ఏదో ఉంది. కాబట్టి దాని కొరకు మనం చూడాలి తప్ప ఈ బాధలు, కష్టాలు మనం పక్కన పెట్టి నమ్మకంగా దేవుని కొరకు ఉందాం. ఎంతకన్నా కష్టాలు వచ్చినా కూడా దేవుని కొరకు మనం బ్రతుకుదాం, ఆయనే చూసుకుంటాడు అని చెప్పి అని అన్నాడు. ఇది ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు ఇల్లు అంతా తుడుస్తూ ఉందంట తన భార్య. ఇల్లు అంతా తుడుస్తూ ఉంటే పైన సెల్ఫ్లోని ఒక పెద్ద బాక్స్ ఒకటి ఉంది. ఈ తనకి అందడం లేదని చెప్పి భర్తను పిలిచిందంట. భర్తను పిలిచి, ఏమండి ఆ బాక్స్ అవన్నీ కింద దించండి, అవన్నీ నేను దులపాలి అని చెప్పేసానంటే ఆ బాక్స్ అవన్నీ కిందకి దించి అవన్నీ దులుపుతూ ఉన్నారంట. దులుపుతూ ఉన్నప్పుడు ఆ పెట్టి కొంచెం డస్టీగా ఉంటే దాన్ని దులిపేసి, ఏంటున్నాయి ఈ బాక్స్లో అని చెప్పి పెద్ద కుమారుడు ఏం చేశాడంటే వచ్చి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూశాడంట. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే వజ్రాలు ఉన్నాయంట, అందులో నగలు ఉన్నాయంట, కొన్ని పేపర్స్ ఉన్నాయంట. పేపర్స్ ఉండి ఒక పేపర్ దాని మీద ఉందంట, నాన్న నన్ను క్షమించు, బతుకున్నప్పుడు నీతో నేను మాట్లాడలేకపోయాను, ఎందుకంటే నాకు నచ్చని వివాహం నువ్వు చేసుకున్నావు, అందుకే నీ మీద కోపం, నన్ను క్షమించరా, నాకు తెలుసు తమ్ముడు నీకు ఏమీ రానివ్వడానికి సంగతి నాకు తెలుసు, కాబట్టి ఇదిగో ఇక్కడున్న ఈ ఆస్తిపత్రాలు, ఈ నగలు, ఈ వజ్రాలు అన్నీ కూడా నీవే, నువ్వు వాడికంటే గొప్పవాడిగా ఉండాలన్న ఆశ అని చెప్పి తండ్రి లెటర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి అతడు మోకాలేసి దేవునికి స్తోత్రం చెప్పాడంట. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనుకుంటాం. కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సందర్భాల్లో దేవుడు నన్ను వదిలేశాడు అనుకుంటాం. లేకపోతే ఎందుకు ఇలా నా జీవితం తయారవుతుంది, నేనే ఎందుకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను, నేనే ఎందుకు ఈ బాధలను ఎదుర్కొంటున్నాను, నాకు అవసరమా ఈ స్థితి అని క్రైస్తవులుగా చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఎన్నాళ్ళు ఈ బాధలు నేను పడాలి అని కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకు వస్తున్నాయో తెలుసు ఆలోచనలు? ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, మనం బాగా గమనిస్తే దేవుణ్ణి ఎవరైతే యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామమందు బాప్తిస్మం పొంది మనము దేవునిలో ముందుకు వెళతామో వారి చుట్టూ దేవుని శక్తి ఉంటుంది. ఆమేన్. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు వారిలో ఉన్నటువంటి ఒక నిరీక్షణ ఏంటంటే రక్షకుడు వస్తాడు. ఆమేన్. రక్షకుడు వస్తాడు, ఆయన మన పాపముల నుండి రక్షిస్తాడు. ఎక్కడ? ఐగుప్తు బానిసత్వంలో వారి యొక్క నిరీక్షణ అదే. అది అయిపోయిన కొన్ని తరాలు, దావీదు తరము గడిచిన తర్వాత కూడా యేసు క్రీస్తు పుట్టక మునుపు ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్నటువంటిది ఎవరి కొరకు అని అంటే రక్షకుని కొరకే. ఆ రక్షకుని కొరకే ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రాత్రి ఆ గొర్రెల కాపర్లు కూడా రక్షకుని కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. సజీవమైన
దేవుని కుమారుని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఎదురు చూస్తున్నారు. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా బాగా గమనించండి. అయితే ఇప్పుడంట దేవుడు దూత వారి దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే దేవుని దూత వారి దగ్గరకు వచ్చిందో అక్కడంట దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని శక్తి అంట వాళ్ళు అప్పుడు చూస్తున్నారు, అప్పుడు ప్రకాశించింది దేవుని మహిమ. ఎప్పుడు? దేవుని దూత వచ్చినప్పుడు. లేదు, అంతకు ముందే ఉంది. అక్కడ వారి కళ్ళు తెరవబడ్డాయి. ఆమేన్. దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వాని చుట్టూ దేవుని యొక్క శక్తి నిత్యము ఉంటుంది. ఆమేన్. అయితే నీవు నేను దాన్ని చూడగలిగేటువంటి కనులు మనకు కావాలి. ఆ దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడ్డారంట. ఎందుకో తెలుసా? అంతకుముందు ఆ వెలుగు వారు చూడలేదు. అంతకుముందు అంత గొప్ప ఆ కాంతిని వారు చూడలేదు. కానీ నిత్యము ఆ కాంతి వారి చుట్టే ఉంది. దేవుడు దాన్ని బయలుపరిచిన తర్వాత వారి మనోనేత్రాలు తెరవబడి అక్కడ చూడగలిగారు, దేవుని మహిమను చూడగలిగారు. ఒకసారి ఆ శక్తిని చూసినప్పుడు వాళ్ళు ఏమయ్యారంట? భయపడ్డారంట. నీకు నాకు ఈరోజు మనకు తెలియటం లేదు ఎంత దేవుని శక్తి నీ నా చుట్టూ ఉందో. ప్రియ దేవుని సంగమా, నా చుట్టూ, నా కుటుంబాలలో, నా ప్రయాణాలలో, నా పనులలో, నా తలంపులలో, నా ఉన్నతమైన ఆలోచనల్లో దేవుని శక్తి ఎంతగా ఉందో నీకు నాకు తెలియడం లేదు ఈ యొక్క ఉదయకాల సమయంలో. అందుకే ఆ దేవుని శక్తి నా చుట్టూ ఉన్నప్పుడు మన జీవితాలు ఏ విధముగా మార్చబడతాయి, ఆ దేవుని శక్తిని మన చుట్టూ కలిగి ఉన్న మనము ఏ విధముగా నడిపించబడతామో చక్కగా ఈ ఉదయకాలం తెలుసుకోవాలనేటువంటిదే మా యొక్క ఉద్దేశం. ఎస్, దేవుని శక్తి మన చుట్టూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మహిమ మన చుట్టూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆయన ఆలోచన కానీ ఆయన యొక్క ఉద్దేశము మనతో ఉన్నప్పుడు ఆ జీవితము ఎంతో ఆశీర్వాదకరము, ఎంతో దీవెనకరము. నీవు ఈ లోకంలో నడవాలి అని అంటే దేవుని శక్తి కావాలి. ఆమేన్. దేవుని శక్తి కావాలండి. ఈ లోకంలో నీవు నడవాలి అని అంటే, జీవించాలి అన్నా కూడా దేవుని శక్తి మనిషికి అవసరం. ఈ దేవుని శక్తి లేకుండా మనిషి ముందుకు నడవలేడు. అందుకే అంటాడు దినవృత్తాంతంలో, 2వ దినవృత్తాంతంలో గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో చదవండి. 2వ దినవృత్తాంతంలో గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. ఈ లోకంలో నా జీవితాలలో దేవుని శక్తి మన చుట్టూ ఉన్నప్పుడు అతడు ఇలాగు ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగా చేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. ఎందుకు తిరగవచ్చు అంట? ఎందుకు నిరభ్యంతరంగా తిరగవచ్చు అంట? ఆయన మన చుట్టూ ఉండి మనకేం కలుగజేశాడు? నెమ్మది కలుగజేశాడు. ఆయన మన చుట్టూ ఆయన యొక్క శక్తిని, ధైర్యమును ఉంచాడు, ఆయన యొక్క దీవెనలు ఉంచాడు, ఆశీర్వాదం ఉంచాడు, ఆయన కాపుదలను ఉంచాడు. గనుక నీవు నేను ఇకపై ఎలా తిరగచ్చంట? ధైర్యంగా తిరగవచ్చు, ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు, ధైర్యంగా మాట్లాడచ్చు, ధైర్యంగా నువ్వు ఏ పనైనా పూనుకోవచ్చు. ప్రియ దేవుని సంగమా, ఈ లోకంలో ఈ దేవుని శక్తి, దేవుని మహిమ నా చుట్టూ ఉన్నప్పుడు, ఆ దేవుడు శక్తి మన చుట్టూ ఎప్పుడైతే అలుముకుంటుందో ఈ లోకంలో నీవు ధైర్యముగా నడుస్తావు. ఏం చేస్తావంట? ధైర్యముగా నడిచేది ఈ లోకంలోని. చాలామంది ఈ లోకంలో నడవలేకపోతూ ఉన్నారండి. తెలుసా? వచ్చేటువంటి సమస్యల, పరిస్థితుల వల్ల ముందుకు నడవలేకపోతూ ఉన్నారు. ప్రతి మనిషి కూడా ముందుకు నడవలేకపోతూ ఉన్నాడు. ఒకవేళ నడుద్దామన్న పరిస్థితులను బట్టి కొన్నిసార్లు నడుస్తున్నాడు, కొన్నిసార్లు పడిపోతూ ఉన్నాడు. లేస్తున్నాడు, నడుస్తున్నారు, ఏమవుతున్నారు? పడిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు కోరుకునేటువంటిది ఏమిటి అని అంటే, నా శక్తిని నీకు ఇచ్చాను కాబట్టి నువ్వేం చేయాలి? ధైర్యంగా నడవగలగాలి. ఆయన శక్తిని కలిగి ఉన్న మనం ఏం చేయాలంట? నిరభ్యంతరముగా నడుచుటకు దేవుడు సహాయం చేసేటువంటి వాడై ఉన్నాడు. ఈ లోకంలో మనము నడవగలగాలి అని అంటే
దేవుని యొక్క శక్తి మన చుట్టూ నిరంతరము కూడా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. మనమందరము కూడా దేవుని శక్తిని కలిగి ఉండాలి. ఆమేన్. నడుస్తావు. కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా నడుస్తావు. ఇతరులు నిన్ను ఎంత శోధించినా నడుస్తావు. ఎంత అప్పుల పాలైపోయి నా వల్ల కాదు అనుకున్నా నీవు నడుస్తావు. ఎందుకు అనంటే నీ దేవుడు నీ ఎదుట ఉండి నీవు నిరుత్సాహపడిపోకుండా, నీవు పడిపోకుండా, నీవు నాశనం అయిపోకుండా ఆయన శక్తి చేత నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. ఎప్పుడు వస్తుంది అనంటే ఆయన శక్తి ఏమవ్వాలంట? మన చుట్టూ ఉండాలంట. ఆయన శక్తి ఎలా ఉండాలంట? మన చుట్టూ ఉండాలి. ఆయన మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, బాగా గమనించండి. ఆయన శక్తి మన చుట్టూ ఉంటే మొట్టమొదటిగా జరిగేటువంటి కార్యం ఏమిటి అని అంటే ఏంటంటే అది మనము ధైర్యంగా నడుస్తాం. ఈ లోకంలో బెదిరిపోము, వణికిపోము. ఒక అడుగు ముందుకు వేయాలి అని అంటే 10 రకాలుగా ఆలోచించేటువంటి స్థితి నీ జీవితంలోనికి రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, బాగా గమనించండి. అందుకే యాకోబు కుమారుల మీద దేవుని శక్తి వారి చుట్టూ, దేవుని భయము వారి చుట్టూ ఉందంట. దేవుడంట వారి చుట్టూ ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే దేవుని యొక్క భయము యాకోబు జీవితంలో ఉంది. ఆ భయము చేత వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారు ఆశీర్వదింపబడ్డారు. అందుకే పాపము చేసినప్పటికీ కూడా వారు ఆ ప్రాంతం నుండి పారిపోతూ ఉన్నప్పుడంట దేవుడు వారిని ఏ విధముగా నడిపించాడో చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం. వారు ప్రయాణమై పోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబు కుమారులు ఏం చేశారంట? వాళ్ళు తరమలేదు. వారు తప్పు చేసి పారిపోతూ ఉన్నారు. చేసినది తప్పే. ఇదైనప్పటికి కూడా యాకోబును దేవుడు ప్రేమించి క్షమించిన విధానమును బట్టి, ప్రియ దేవుని సంగమా, ఆ పట్టణస్థులు ఎవరు కూడా వారిని తరమలేదంట. ఆ పట్టణస్థులు ఎవరిని కూడా. జాగ్రత్తగా వారు సురక్షితముగా ముందుకు వెళ్ళారు. తరమలేదండి, వారిని పట్టుకోలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈనాడు మన జీవితాలలో మనము గమనించుకున్నట్లయితే చాలాసార్లు మనము పిరికితనంతో మనం పారిపోతూ ఉన్నప్పుడంట శత్రువులు మనల్ని వెంబడిస్తూ ఉన్నారు. శోధకుడు మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు. అపవాది దుష్టుడు మనల్ని వెంబడిస్తూ మన వెనకాతలే ఉంటూ మనల్ని తరుముతూ ఉన్నాడు. కొన్ని పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడంట వాడు నిత్యము మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? తరుముతూనే ఉన్నాడు. నిన్ను బలహీనపరుస్తూనే ఉన్నాడు. నిన్ను పరిగెట్టిస్తూనే ఉన్నాడు ప్రతి క్షణము కూడా. శత్రువు, శోధకుడు ఎప్పుడు కూడా తను చేసినటువంటి పని ఏమిటి అని అంటే మనల్ని ఏం చేస్తున్నాడంట? 24 గంటలు కూడా ఏం చేస్తూ ఉంటాడంట? తరుముతున్నాడంట. వాడు ఎక్కడ తడుముతున్నాడో తెలుసా? కుటుంబాల్లో చిచ్చులు పెట్టి, భార్య భర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెళ్ళ మధ్య కావచ్చు, వారి కుటుంబంలో వాడు ప్రతి క్షణము ఎక్కడ ఏ విధముగా ఏ కుటుంబాన్ని నాశనం చేసేద్దామా అని చెప్పి ఏం చేస్తున్నాడంట? మనిషిని ప్రతి క్షణము కూడా తరుముతూ ఉన్నాడంట. అయితే ఇక్కడ యాకోబు కుమారులు కూడా అటువంటి సందర్భం ఎదురైనప్పటికి కూడా అపవాది శోధకుడు అక్కడ వారిని తరమకుండా ఆగిపోయాడు. కారణం ఏమిటంటే యాకోబు కుమారుల చుట్టూ ఏముందంట? దేవుని యొక్క శక్తి ఉంది. ఆమేన్. ఎస్, దేవుని శక్తి మన చుట్టూ ఎప్పుడైతే అలుముకుంటుందో, దేవుని శక్తి మన మధ్య ఎప్పుడైతే ఉంటుందో అపవాది నిన్ను నన్ను తరమలేడు. అపవాది నా జీవితాల్లోని మనల్ని తరుముతూ, మనల్ని బలహీనపరుస్తూ, మనల్ని ఎక్కడ కృంగదీద్దామా, ఎక్కడ పడగొడదామా, ఎక్కడ మనల్ని నాశనం చేద్దామా అనేటువంటి ఆ యొక్క స్థితి అపవాది మన జీవితంలో ఉండదు. ప్రియ దేవుని సంగమా, ఒకవేళ దేవుని శక్తి మన చుట్టూ లేకపోతే శోధకుడు మనల్ని తరుముతాడంట. ప్రతి విషయంలో కూడా మనల్ని ఏం చేస్తాడు? తరుముతాడు. తరమడం అంటే ఏంటో తెలుసా? ఒక దగ్గరికి వెళ్తావు, ఒక పని పూనుకున్నా అందులో నీవు జయాన్ని పొందలేవు. ఇంకొక దగ్గరికి వెళ్తావు, ఒకరితో కలిసి ఉంటావు, అందులో కూడా నీవు జయాన్ని పొందుకలేవు, వారితో విడిపోతావు. ఇంకొకరి దగ్గరికి వెళ్తావు, వాళ్ళతో ఉండవు. ఇంకొక స్థలానికి వెళ్తావు, అక్కడికి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దీని ద్వారా ఏమవుతూ ఉంది అని అంటే
శోధకుడు అపవాది మనల్ని ఏం చేస్తూ ఉంటాడంట, నిత్యము నిరంతరము కూడా తరుముతూ 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 ఉంటాడంట. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా బాగా గమనించండి. యాకోబు కుమారులను కూడా తరమడానికి ప్రయత్నం చేసింది అపవాది. కానీ దేవుడు తన యొక్క భయము చేత, తన శక్తి చేత ఏం చేశాడు, తరమకుండా వారంట ఆ పట్టణస్థులందరూ కూడా ఎలా ఉండిపోయారంట, నిశ్శబ్దం అయిపోయారు. కారణం ఏమిటి అని అంటే, యాకోబు కుమారుల మీద ఏముంది, దేవుని శక్తి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి, దేవుని శక్తి నీ నా జీవితంలో ఉంటే ధైర్యంగా నీవు నడుస్తావు. ఎన్ని ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా, ఏమవుతాదో రేపటి దినం మనం అనుకున్నప్పటికి కూడా నీవు ఎలా నడుస్తావంట, ధైర్యంగానే నడుస్తావు. నీ కృంగిపోవు, కృషించిపోవు, లేకపోతే బలహీన పడిపోవు. దేవుడు అంట తన శక్తిని నీ చుట్టూ పెట్టి ఏం చేస్తాడు, నిత్యము నిరంతరం నిన్ను ధైర్యముగా ఈ లోకంలో నడిపిస్తాడు. రెండవదిగా, శత్రువు నిన్ను వెంబడించలేడు. శత్రువు అపవాది ఒక దగ్గరికి వస్తుంది, నిన్ను శోధించడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని శక్తి దాన్ని అడ్డుకుంటుంది. దేవుని యొక్క జ్ఞానము, దేవుని బలము దాన్ని అడ్డుకొని, దాన్ని వ్యతిరేకించి నిన్ను ధైర్యపరుస్తుంది అంట. ప్రియ దేవుని సంగమా, కనుక శత్రువు నిన్ను వెంబడించలేడు ఈ లోకంలో. ఎప్పుడు దేవుని శక్తి మన చుట్టూ ఉండాలి. గొల్లల చుట్టూ, ఆ గొర్రెల కాపర్ల చుట్టూ ఏమొచ్చిందంట, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడ్డారు. దేవుని శక్తి వచ్చిందండి అక్కడికి, దేవుని యొక్క బలం వచ్చింది, దేవుని యొక్క ఆయన యొక్క ఉన్నతమైనటువంటి మాట, ఆయన యొక్క దీవెన వారి చుట్టూ వచ్చింది. ఇది మహిమ అనగా దేవుని శక్తి. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా బాగా గమనించండి. అందుకే నీ నా చేతి పనులు ఆశీర్వదింపబడాలి. ఆమేన్. నీ లోకంలో మనిషి అభివృద్ధి చెందుటకు ఎక్కడ అది అవసరం, ఎక్కడ అభివృద్ధి చెందుతాడంటే, ఒకటి తన వృత్తి యందు, రెండు తన యొక్క ప్రయత్నంలో తను ఏమవ్వాలంట, అభివృద్ధి చెందాలి. కనుక మొట్టమొదటిగా ఆశీర్వదింపబడవలసింది ఏమిటి అని అంటే, నీ చేతి పని ఆశీర్వదింపబడాలి. ఆమేన్. ప్రతి ఒక్క జీవితంలో కూడా, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా వారి యొక్క చేతి పనులు ఏమవ్వాలంట, ఆశీర్వదింపబడాలి. ఎప్పుడు ఆశీర్వదింపబడుతుంది అని అంటే, నీ చుట్టూ దేవుని శక్తి ఉండాలి. ఆమేన్. చదవండి యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఎప్పుడు ఈ చేతి పని, నీ చేతి పనులు ఎప్పుడు ఆశీర్వదింపబడతాయో చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసి, యోబుని అంటాడు, అయ్యా, సాతానుడు అంటున్నాడు, అయ్యా యోబు తనకు కలిగిన ఆస్తి చుట్టూ, తన కుటుంబం చుట్టూ నువ్వు ఏమేసావంట, కంచెను వేసావు. అంటే కంచె కాదు, దేవుని శక్తిని పెట్టాడు. ఆమేన్. దేవుని కాపుదల ఉంచాడు, దేవుని యొక్క సంరక్షణ ఉంచాడు, దేవుని యొక్క మహిమను యోబు గృహం చుట్టూ పెట్టాడంట. చదవండి. నీవు అతన్ని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినది. ఎందుకు విస్తరింపబడిందంట? తన చేతి పనిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు, దీవించాడండి. దేవుడు స్థిరపరిచాడు యోబుని. యోబు ఇంటి గృహము చుట్టూ, తన వారందరి చుట్టూ ఏముందంట? దేవుని శక్తి ఉంది, దేవుని బలము ఉంది, దేవుని భయము ఉంది, దేవుని మహిమ యోబు గృహము చుట్టూ, తన ఆస్తి, తన యావత్తు చుట్టూ దేవుని యొక్క ఆ శక్తి ఆవరించి ఉన్నది కనుక, చక్కని మాట అయ్యా. అందుకే ఆ శక్తి, నీ శక్తి అతడు కలిగి ఉండడం వల్ల అతని చేతి పని ఏం చేసినా ఏమైంది? ఆశీర్వదింపబడింది. అతడు బహుగా అభివృద్ధి చెందాడు. ఎన్నో గొడ్లను కొన్నాడు, ఎన్నో గొర్రెలను కొన్నాడు, ఎంతో గొప్ప ఆస్తిపరుడు అయ్యాడు, కోటీశ్వరుడు అయ్యాడు. కారణం ఏంటో తెలుసా? అతని చేతి పని నువ్వు ఆశీర్వదించావయ్యా. ఆయన శక్తిని పెట్టాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? యోబు గృహం చుట్టూ ఏం పెట్టాడంట? ఆయన శక్తిని పెట్టాడు గనక ఆ శక్తి చేత అతని చేతి పని ఏమైంది? ఆశీర్వదింపబడింది. దేవుని యొక్క శక్తి నీ నా జీవితాల్లోనికి వచ్చినప్పుడంట, నీ నా చేతి పనులు ఏమవుతాయి? ఆశీర్వదింపబడతాయి. నీ నా చేతి పనులు దీవించబడతాయి. నీ చేతితో చేసిన ప్రతి కార్యము కూడా ఏమవుతుంది? సఫలమవుతుంది. ప్రియ దేవుని సంగమా, అందుకే అంట దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎక్కడైనా కూడా
దేవునికి మనము మన జీవితంలో ప్రథమ స్థానం ఇస్తే, దేవుని శక్తిని మనము కలిగి ఉంటే ఆటోమేటిక్గా నీ చేతితో చేసిన ప్రతిదీ కూడా ఏమవుతుంది నీ జీవితంలో ఆశీర్వదింపబడుతుంది. అందుకే అంటాడు, ఇదిగో నన్ను ప్రేమించిన వాడు తన యొక్క చేతుల కష్టార్జితమును అనుభవిస్తాడు ఖచ్చితంగా. ఎందుకు అనంటే ఆయన శక్తి నీ చుట్టూ ఉంటుంది కనుక నీ చేతికి అన్యాయం జరగదు, నీ చేతితో ఏది కూడా వ్యర్థమైపోదు, నీ చేయి ఎప్పుడు కూడా ఉన్నతముగానే ఉంటుంది తప్ప క్రిందకి ఎప్పుడు కూడా నీ చేయి ఉండదు. క్రైస్తవుల్లోని అంటారు, దేవుడు చిన్నపిల్లలకి సండే స్కూల్ చెప్పేటప్పుడు అంటాం, చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా ఇచ్చే విషయంలోనే మనం ఎలా బోధిస్తాం తెలుసా? ఇచ్చేవారు ఎలాగ ఉండాలి, మనం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, ఎప్పుడు ఇలాగ మనం ఆల్మోస్ట్ ఉండకూడదు. దేవుడు చెప్పే సండే స్కూల్ బిడ్డలకు చెప్పేటువంటి మాట, దేవుడు కూడా మన జీవితంలో అదే ఆలోచన కలిగి ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట, ఈ విధంగా ఉండాలి. ఎక్కడైనా సరే నీ స్థితి దేవుని బిడ్డగా నువ్వు ఎలాగ ఉండాలంటే ఉన్నతమైనటువంటి పాత్రగా ఈ లోకంలో ఉండాలి. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా బాగా గమనించండి. అందుకే దేవుడు నా జీవితాల్లో ఒక గొప్ప శక్తిని నా చుట్టూ పెట్టాలనుకుంటూ ఉన్నాడు. ఆ శక్తి, ఆ మహిమ మన జీవితాల్లోనికి వస్తే మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటామంట, ఉన్నతమైనటువంటి వారిగా ఉంటాడు. ప్రతి క్రైస్తవుని చేతిని ఆయన ఎత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎర్ర సముద్రము దగ్గరికి వెళ్ళినప్పుడు అంట ఏంటి, దేవుడు మోషే ప్రార్థన చేయవసరం లేదు, మోషే దేవునికి చెప్పవసరంలే, ఆటోమేటిక్గా దేవుడు ఒక చిటికేస్తే సముద్రం ఏమవుతుంది, 2 పాయలు అయిపోద్ది. కానీ దేవుడు అంటాడు, మోషే నీ చేయి పైకెత్తు అంటాడు, నీ చేయి పైకెత్తు అంటాడు. ఎందుకు ఎత్తాలి? మోషే సజీవమైన దేవుడిని కలిగి ఉన్నాడు, మోషే నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, మోషే వెంబడిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు, మోషే ఆరాధిస్తున్న దేవుడికి అసాధ్యమైనది లేదని ఆయన నమ్ముకున్న మోషే కూడా ఈ లోకంలో గొప్పవాడే అని దేవుడు అంటాడు, అయ్యా మోషే నీ కర్ర పైకెత్తు. ఆమేన్. ఆ చేతిని మోషే తన కర్రతో పైకెత్తినప్పుడంట ఎర్ర సముద్రం చీల్చబడింది. ఎందుకు? ఈ లోకంలో మోషే కూడా నా దైవజనుడు, నా బిడ్డడు, అతడు కూడా ఉన్నతమైన వాడే అని చెప్పి తెలియపరచడానికి దేవుడంట నా చేతుల కష్టార్జితాన్ని నీవు నేను అనుభవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. నా చేతుల కష్టార్జితాన్ని అనుభవించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఈనాడు ఈ యొక్క దినముల యొక్క సమయంలో నీవు నేను గమనించవలసినటువంటి గొప్ప సత్యం ఏమిటి అని అంటే, ఇదిగో దేవుని శక్తి నీ చుట్టూ ఉంటే, దేవుని యొక్క బలము నీ చుట్టూ ఉంటే, దేవుని యొక్క ఆ యొక్క ఉద్దేశము తలంపు నీ చుట్టూ ఉంటే నీ చేతి పని ఏమవుతుందంట, ఆశీర్వదింపబడుతుంది. నీ చేతితో ఏమి చేసినను కూడా ఏమవుతుంది, దీవించబడుతుంది. ఈనాడు మన చేతులతో చేసిన పని ఆశీర్వాదకరముగా ఉన్నదా? నా చేతులతో చేసిన పని దీవెనకరముగా ఉన్నదా? ఆ విధముగా ఉండాలి అంటే మన చుట్టూ ఏముండాలి? దేవుని శక్తి ఉండాలి. ఆమేన్. దేవుని యొక్క శక్తి ఉండాలండి. ఈనాడు ఆ శక్తి లేక చాలాసార్లు మనము మన యొక్క వృత్తులలో, మన యొక్క మార్గములలో, మన యొక్క స్థితిగతుల్లో ఏమవుతూ ఉన్నాము, ఓడిపోతూ ఉన్నాం, ముందుకు పరిగెత్తలేకపోతున్నాం, ముందుకు సాగలేకపోతూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒకటి ఆయన శక్తి నీ చుట్టూ ఉంటే నీవు ఈ లోకంలో ధైర్యంగా నడుస్తావు. దేనికి భయపడవు, పరిస్థితులకు భయపడవు, వ్యక్తులకు భయపడవు, లేకపోతే అప్పులకు భయపడవు, లేకపోతే రోగములకు భయపడవు, లేకపోతే దేనికి నువ్వు భయపడవు. ఎలాగ నడుస్తావంట? ధైర్యంగా. ఆయన శక్తిని కలిగి ఉంటే ధైర్యంగా నడుస్తావు. రెండవదిగా, శత్రువు నిన్ను వెంబడించలేడు, శత్రువు నిన్ను తరమలేడు, శత్రువు నిన్ను పారిపోయేటట్లు చేయలేడు. కొంతవరకు మాత్రమే వస్తాడు, అక్కడి నుంచి ఏమవుతాడంట, వెళ్ళిపోతాడు. యోబు జీవితంలో కూడా కొంతవరకే రాగలిగాడు, ఆ తర్వాత అపవాదికి ఛాన్స్ లేదు. ఎందుకు అనంటే యోబు జీవితంలో కుటుంబం చుట్టూ ఏముందంట, దేవుని శక్తి ఉందండి. అక్కడ ఆ శక్తిని చూసి తట్టుకోలేక అపవాది పారిపోయాడు. అందుకే యోబు చేతి పని అంతయు కూడా ఏమైంది, మూడవదిగా ఆశీర్వదింపబడింది. ఈ దేవుని శక్తిని మనము కలిగి ఉంటేనే ఈ లోకంలో నీవు నేను చేసేటువంటి పని ఆశీర్వాదకరము. ప్రియ దేవుని సంగమ.